హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. కొండా సురేఖ, నాగ చైతన్య అలాగే సమంతపై చేసిన కామెంట్స్ తర్వాత టాలీవుడ్ ఒక్కసారిగా ఏకమైపోయింది. నిజంగా టాలీవుడ్ అంతా కలిసి ఉండాలి, కలిసి ఒక్క తాటిపైకి రావాలని నేను మొన్న ఫస్ట్ వీడియోలో కూడా అదే చెప్పా. ఇప్పుడు ఇంతమంది ఏం చేస్తున్నారు? ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నాగార్జున పైన అలాగే సమంత పైన ఒక మహిళ పట్ల మరో మహిళ, అందులోనూ ఒక ప్రముఖమైన హోదాలో ఉన్న ఒక వ్యక్తి, ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఒక మంత్రి చేసిన కామెంట్స్ పైన సినిమా ఇండస్ట్రీ ఇంకా ఇప్పటికైనా బయటకు రారా అని చెప్పేసి నేను కామెంట్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ఇండస్ట్రీకి సంబంధించిన బట్టి చాలామంది వ్యక్తులు ముందుకొచ్చారు. చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు, మెగాస్టార్ వరకు, అలాగే రైటర్స్, అలాగే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ చాలామంది ఈ విషయం పైన పెద్ద ఎత్తున స్పందించారు, ట్వీట్లు చేశారు. కొందరైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఇక్కడ కొండా సురేఖ మాట్లాడింది చాలా చాలా తప్పు, ఆమె మాటలు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి అనే విధంగా పెద్ద ఎత్తున రచ్చ జరుగుతూ ఉంది. ఆమె క్షమాపణ చెప్పలేదు, కానీ నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పింది. సో బాగుంది, మనం ఇదే కోరుకున్నాం, ఇలాంటిదే జరగాలి. కానీ మరి ఇలాంటిదే మెగా మదర్ అంజనమ్మ గారి పైన కూడా శ్రీరెడ్డి అనే ఒక ఆవిడ చేసిన దుర్మార్గమైన కామెంట్స్ అలాగే అప్పుడు రామ్ గోపాల్ వర్మనే తిట్టించాడు అని ఆ అమ్మాయి బయట చెప్పినప్పుడు కానీ, దీని వెనకాల మొత్తం రామ్ గోపాల్ వర్మ ఉండి చేశాడని చెప్పినప్పుడు కానీ, అలాగే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా తిట్టినప్పుడు కానీ, అదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మరో మహిళ పూనం కౌర్ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ఆధారాలు లేని ఒక విషయాన్ని జనాల ముందు బయట పెట్టినప్పుడు, ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు ఇండస్ట్రీ ఏమైపోయింది? ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న. చాలామంది సామాన్యులు కూడా, అరే ఇప్పుడు నాగార్జునకి ఒక సమస్య రాగానే వెంటనే ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చింది. మహేష్ బాబు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరూ ట్వీట్లు పెడతా ఉన్నారు. నాని నుంచి తేజ సజ్జా వరకు అందరు ట్వీట్లు చేస్తూ ఉన్నారు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, రైటర్స్ మాట్లాడుతున్నారు. కానీ చిరంజీవి గారి తల్లి గారిని ఒక దుర్మార్గమైన మాటలు మాట్లాడినప్పుడు, తిట్టినప్పుడు ఇండస్ట్రీ ఏమైపోయారు? ఇదే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పోసాని కృష్ణమురళి గలీజ్గా అసలు ఒక మహిళ పైన, పూనం కౌర్ పవన్ కళ్యాణ్ మధ్యన ఒక అక్రమ సంబంధం ఉంది, కడుపు చేశాడు, తీయించాడు, 5 కోట్లు ఇచ్చాడు అనే విధంగా ఒక నిరాధారమైనటువంటి ఒక ఆరోపణ చేసినప్పుడు ఇండస్ట్రీ అందరూ అతన్ని ఎందుకు కడిగిపారేయలేదు? అతన్ని ఎందుకు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయలేదు? ఎందుకు మీరు అప్పుడు ట్వీట్ చేయలేదు? ఇదే విషయం చాలామంది అడుగుతా ఉన్నారు. ఇదే రామ్ గోపాల్ వర్మ గొంతు చించుకొని మాట్లాడుతున్నాడు. కొండా సురేఖకు బుద్ధి చెప్పాలి, ఇప్పటికైనా ఇండస్ట్రీ అంతా ఏకమై ఇలాంటి వాళ్ళను మరొకరు తయారు కాకుండా మనం చేయాలని పెద్ద ఎత్తున చాలా శుద్ధపూసలా మాట్లాడుతూ ఉన్నాడు. మరి చిరంజీవి గారి తల్లిపైన తిట్టించిందే ఈ రామ్ గోపాల్ వర్మ అనేవాడు. మరి అతన్ని ఎందుకు మనం బ్యాన్ చేయలేకపోయాం? అతన్ని ఎందుకు మనం పక్కన పెట్టలేకపోయాం? అతని పైన ఎందుకు మనం ఆ రోజున చర్యలు తీసుకోలేకపోయాం? అతని పైన ఎందుకు మనం ట్వీట్ చేయలేకపోయాం? ఇదే నా ప్రశ్న. నా ప్రశ్నే కాదు, చాలామంది ప్రశ్న కూడా ఇదే.